అయితే మన బైంసపట్నంలో ఉన్నటువంటి నరసింహనగర్ టెంపుల్ దగ్గర హోలీ పండగ అంటే బైంసలోని అతిపెద్ద పండగ. అయితే ఈ పండగలో భాగంగా కౌన్సిలర్ అయినటువంటి మన సుభాష్ గారు అక్కడ ఈ కార్యక్రమాన్ని అధ్యక్షతగా నిర్వహించడం జరిగింది. అయితే ఆ గల్లేవాసులు, అదేవిధంగా ఆడపడుచులు, చిన్నారులు, పెద్దలు, రైతులు, వ్యాపారస్తులు అందరూ కలిసి ఈ పండగను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా మన బైంస మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తో గారిని పిలుచుకొని అక్కడ ఈ విధంగా మన దత్తోన్న గారి చేతుల మీదుగా హారతి కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ ఈ కామదహన కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగిందన్నమాట. ఇక సుభాష్ గారు ఇక్కడ టెంకాయ కొట్టి హారతి కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి గల్లెవాసుల చేతుల మీదుగా ఈ హారతిని నిర్వహించడం జరిగింది. ఇక గల్లీలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలందరూ సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని అక్కడ మొక్కుకోవడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగా అయితే రంగులలో ప్రజలందరూ ఆడుకుంటారో అదే మాదిరిగా వాళ్ళ జీవితాలు కూడా రంగులతో కూడినటువంటి జీవితం ఏర్పడాలని, అదేవిధంగా బైంసనే కాక తెలంగాణ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరూ గొప్పగా ఈ పండుగను జరుపుకొని ప్రతి ఒక్కరూ మన సంస్కృతి సాంప్రదాయాలను చాటే విధంగా ముందుకు సాగాలని అక్కడ మన తుమ్మల దత్తు గారు తెలపడం జరిగింది. అదేవిధంగా యువకులు చెడు వ్యసనాలకు గురి కాకుండా ఈ పండుగను శాంతియుతంగా సాంస్కృతిక ప్రకారంగా జరుపుకోవాలని తెలపడం జరిగింది. మన నరసింహనగర్ రాజనగర్ వాసులందరికీ నా తరపున కామదానం శుభాకాంక్షలు. గౌరవనీయులు చైర్మన్ గారు ఆధ్వర్యంలో, కౌన్సిలర్ సుభాష్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కామదానం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. కామదానము మనకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. మానవుల్లో ఉన్నటువంటి కామం ఏదైతే ఉందో కోరికలను మనము వాటిలో ఈరోజు దహనం చేస్తాం. అంటే కోరికలు లేకుండా జీవించడము, సహజమైన కోరికలు, మంచి కోరికలు కలిగి ఉండడం, ఏవైతే చెడు కోరికలు ఉంటాయో, చెడు అలవాట్లు ఉంటాయో వాటిని ఈరోజు మనం అందరం కూడా దానం చేయడం. ఇంట్లో ఉన్నటువంటి పనికిరాని వస్తువులు కూడా ఈరోజు మనం కామదానంలో వేస్తాం. ఈ విధంగా ఒక రాక్షస ప్రవృత్తిని నాశనం చేసి దైవీ ప్రవృత్తిని నిర్మాణం చేయడానికి కామదాన పండుగ జరుపుకుంటుంటారు. ఈ కారణంగా తెల్లారి హోలీ జరుపుకోవడం, అందరూ రంగీలి ఆడడం, సంతోషంతో కేరింతలు కొట్టు, చిన్న పెద్ద వయసు తేడా లేకుండా అందరం కూడా హోలీ జరుపుకోవడం ఏదైతే ఉందో ఇదంతా హిందువులకు ఒక సంతోషకరమైన దినంగా మనంలో ఉన్నటువంటి చెడును తొలగించుకొని మంచిని పెంచుకోవడానికి అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి, ధర్మాన్ని జయించేటట్టుగా అధర్మం వైపు విజయం సాధించేట్టుగా అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్, జై భారత్. మన బైంస పట్టణ ప్రజలకు ముందస్తు హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మన నరసింహనగర్లోని వార్డ్ నంబర్ 8లో ఏదైతే కామదహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన వార్డ్ కౌన్సిలర్ సుభాష్ గారికి మరియు దామోదర్జీ గారికి, ఇక్కడున్న గల్లీ పెద్దలకు, అమ్మలకు, అక్కలకు, అన్నదమ్ములకు అందరికీ హోలీ మరియు కామదహన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మన హిందువులకు ఇది ప్రత్యేకమైనది. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు కానీ చెడు వస్తువులను తెచ్చి దహనం చేసి మంచిదాన్ని స్వీకరిస్తాము. అదేవిధంగా రేపు మరుసటి రోజు మనము హోలీని జరుపుకుంటాం. ఏ విధంగానైతే హోలీని రంగుల కలర్లతో ఏ విధంగా అయితే రంగులుగా ఉంటామో అదేవిధంగా మన జీవితం కూడా ఎల్లప్పుడూ రంగులమయం కావాలని, సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడితో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ధర్మాన్ని మనం పాటిస్తూ పరధర్మాన్ని గౌరవిస్తూ మనం ముందుకు పోవాలని ప్రజలందరికీ కోరుకుంటూ ఈ కామదాన కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించిన గల్లీ పెద్దలందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. మరియు వీరికి నా యొక్క శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్.